హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ ప్రేమికుడా రక్షకుడా. మొత్తం విని ఒక దీర్ఘ నిట్టూర్పు విడిచి మేము వెళ్ళిపోతాం అని లేచింది వైషు. తన మాటకి అయోమయంగా పల్లవి చూస్తే విరాజ్ అర్థం కాకుండా వెళ్ళిపోతావా అని అడుగుతాడు. అవును వెళ్ళిపోతాం అని మళ్ళీ వచ్చిన ఆన్సర్కి తిక్కరేగింది విరాజ్కి. ఏంటి వర్దు ఎంత చెప్పినా వెళ్ళిపోతాం అంటున్నావు? నువ్విప్పుడు బయటకు వెళ్తే ఎంత ప్రమాదమో నీకు అర్థం కావడం లేదు. వాళ్ళు నీకోసమే కాచుకొని కూర్చున్నారు. నువ్వెప్పుడు దొరికితే చంపుదామా అని ఆవేశంగా అరుస్తాడు. చూడండి, వాళ్ళు ఆస్తి కోసం కదా నన్ను చంపాలని చూస్తున్నారు. నాకు ఆస్తి వద్దు, వాళ్ళనే తీసుకోమని చెప్తాను. నా ప్రాణాలు మనశ్శాంతి తీసుకునే ఆ ఆస్తి నాకు వద్దు. అది మీ నాన్న ఆస్తి వద్దు, నీకు చెందాల్సిన ఆస్తి. ఆ చెత్త వెధవలకు ఇచ్చేస్తాను అంటావేంటి అని అడుగుతాడు. ప్లీజ్, నాకు ఏ ఆస్తి వద్దు. మీకు తెలుసో తెలియదో నాకు తెలీదు, కానీ 3 సంవత్సరాల నుండి నా ప్రాణం అరచేతుల్లో పెట్టుకుని బ్రతికేదాన్ని. ఎవరు చంపుతున్నారో తెలీదు, ఎందుకు చంపుతున్నారో తెలీదు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇది తప్ప నాకెవరూ లేరు అని పల్లవిని చూపించి, తను నేను కష్టపడి చదువుకొని మంచి జాబ్ తెచ్చుకొని లైఫ్ హ్యాపీగా గడిపేయాలి అనుకుంటే నా ప్రాణం కోసం నా వెంట పడ్డారు. మీకు తెలీదు నా ప్రాణాలు కాపాడుకోవడానికి ఎంతలా పరిగెత్తేదాన్నో. కానీ ఎవరో తెలియని ఒక వ్యక్తి నన్ను కాపాడేవాడు. ఒక సైన్యంలా నా చుట్టూ ఉండి రక్షించాడు. ఏదైనా చెయ్యాలి చెప్పాలి అనుకుంటే అది అతనికే. ప్లీజ్ మమ్మల్ని పంపించేయండి అని చెప్పి పల్లవిని తీసుకొని కిందకి వెళ్ళిపోయింది. కన్నీళ్లు పెట్టుకుంటున్న అనీష్ భుజంపై చేయి వేశాడు విరాజ్. విరాజ్ను హత్తుకొని కన్నీళ్లు పెట్టుకుంటాడు. బావా, నా చెల్లి నన్ను వదిలి వెళ్ళిపోతాను అంటుందిరా అని ఏడుస్తుంటే తనకి ఇవన్నీ అర్థం అవడానికి టైం పడుతుంది. పరిగెత్తి అలసిపోయింది కదా, అలానే ఉంటుంది. ముందు తను ఇక్కడ కొద్ది రోజులు ఉండేలా చేద్దాం. తనకి మనం చూపించే ప్రేమకి తనే ఎక్కడికి వెళ్ళను అని అంటుంది. అనీష్ వెన్ను నిమురుతూ అంటాడు. వైషు, అంత హార్డ్గా మాట్లాడేవే, వాళ్ళు నీ ఫ్యామిలీ కదా అంది పల్లవి. పల్లవిని చురుగ్గా చూస్తూ, నా ఫ్యామిలీ కాదు, నా ఫ్యామిలీ అంటే నువ్వే, నువ్వు మాత్రమే. వీళ్ళకి ఇప్పుడు కనిపించాను కాబట్టి వచ్చారు. నా ఫ్యామిలీ అని కనిపించకపోతే వాళ్ళు ఎవరో నేనెవరో నీకు తెలుసు కదా. నన్ను చంపడానికి ఎంతమంది వచ్చేవారో. అతను కాపాడకపోతే నేనెప్పుడో చనిపోయేదాన్ని. అందుకే నాకు ఈ ఆస్తి వద్దు, బంధాలు వద్దు. నువ్వు నేను మనసులో అతను అనుకొని కలిసి ఉందాం, అందుకే వాళ్ళతో మొహంపై చెప్పేశాను అంది. వైషు బాధలో అర్థం ఉంది. ఎటువైపు నుండి చావు వస్తుందో తెలియక భయపడుతూ బ్రతికేది. తన లైఫ్లోకి అతను వచ్చినప్పటి నుండి కొంచెం భయం తగ్గి భయం లేకుండా బయటకు వెళ్ళేది. నిజంగా అతను వైషుని ప్రొటెక్ట్ చేయకపోతే వైషు ప్రాణాలతో ఉండేది కాదేమో. అందుకే వైషు డెసిషన్కి అడ్డు రాకూడదు అనుకుంది పల్లవి. వైషు పల్లవి కిందకి వచ్చేసరికి విరాజ్ అనీష్ కిందకి వచ్చేసి వైషు చెప్పింది ఫ్యామిలీకి చెప్పారు. అందరూ ఒకే చోట ఉండేసరికి వాళ్ళు ముందుకు వెళ్ళి, మేము వెళ్తామండి, ఏమనుకోకండి, మమ్మల్ని ఎక్కడి నుండి తీసుకొచ్చారో అక్కడ వదిలిపెడతారా, మేమే వెళ్ళిపోయే వాళ్ళం. కానీ మీ వాళ్ళు సడన్గా తీసుకొచ్చేసరికి మా దగ్గర మనీ లేదు అంది. వైషు కోట్ల ఆస్తికి వారసురాలు అని తెలిసినా దానికోసం ఆశపడ్డం లేదు. అది తన కళ్ళల్లో క్లియర్గా కనబడుతుంది. అందుకు గర్వంగా ఉన్నా తమని ఏమీ కాని వాళ్ళలాగా చూస్తుంటే బాధగా ఉంది వాళ్ళకి. వైషు వైపే బాధగా చూస్తున్నారు అందరూ. అనీష్కి అయితే కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదు. 20 ఏళ్ళుగా దూరమైన తన చెల్లెలు తన మొహం కూడా పూర్తిగా చూడడం లేదు అని బాధపడుతున్నాడు. రాజశేఖర్ గారు వైషు ముందుకు వచ్చి, నువ్వు మమ్మల్ని నీ కుటుంబంగా అని అనుకోవడం లేదు. నువ్వు అవునన్నా కాదన్నా నువ్వు మా ఇంటి వారసురాలివి. నువ్వు కనిపించి తిరిగి మా దగ్గరకు చేరుకుంటే ఈ ఊరు అమ్మవారికి జాతర రోజున పట్టు వస్త్రాలు నీ చేతులతో సమర్పిస్తాను అని అనుకున్నాను. ఆ జాతర ఇంకా కేవలం వారం రోజులు మాత్రమే ఉంది. ఈ వారం రోజులు ఇక్కడ ఉండి అమ్మవారికి పట్టు వస్త్రాలు నీ చేతులతో సమర్పించి నువ్వు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళు. ఈ ఒక్కటి నా కోసం చెయ్యి తల్లి అన్నారు. మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, మేం వెళ్తాం అంది బింకంగా. అందరూ ఆశగా పల్లవిని చూశారు. ఇప్పుడు ఎవరి మాట అయినా వింటుంది అంటే అది పల్లవిదే. అందుకే అందరూ తన వైపు చూశారు. వాళ్ళందరూ కాదు కానీ అనీష్ బాధగా చూస్తున్న చూపుల్ని తట్టుకోలేకపోతుంది. తన కళ్ళల్లో నీళ్లు పల్లవి గుండెను పిండేస్తుంటే, వైషు, ఒక వారం రోజులు కదా, ఉండి వెళ్ళిపోదాం, అంతలా అడుగుతున్నారు, పైగా పెద్దవాళ్ళు అంది. పల్లవి చెప్పడంతో ఆలోచించి సరే ఉంటాను అని ఒక్క మాటలో చెప్పేసింది. వైషు ఉండడానికి ఒప్పుకోవడంతో అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. వైషు ఉండడానికి ఓకే చెప్పడంతో అందరూ చాలా సంతోషించారు. అందరూ పల్లవికి థ్యాంక్స్ చెప్పారు. తను చెప్పడంతోనే వైషు ఇక్కడ ఉండడానికి ఒప్పుకుందని.
అనీష్ అయితే కన్నీళ్లతో కృతజ్ఞతగా చూశాడు తన వైపు. అందరినీ చిరునవ్వుతో చూసి వైషు వెళ్ళిన రూమ్‌లోకి వెళ్ళింది. ఇప్పుడు హీరోయిన్ వెర్షన్‌లోకి వెళ్ళిపోదాం. రూమ్‌లోకి వచ్చేశాను. అక్కడ ఉండాలి అనిపించక అసహనంగా ఉంది. బెడ్‌పై కూర్చొని ఇక్కడి నుండి ఎప్పుడు వెళ్ళిపోతానా అని ఆలోచిస్తున్నా. వీళ్ళంతా నా ఫ్యామిలీ. కోట్ల ఆస్తికి వారసురాలిని. అదంతా వద్దనిపిస్తుంది. నాకిక్కడ ఉండాలని లేదు. కానీ దేవుని పూజ అంతగా వాళ్ళడిగారు. పైగా పల్లవి కూడా ఉందామంది. తప్పక ఉండాల్సి వచ్చింది. మనిషిని ఇక్కడున్న మనసు నా మాస్క్ వీరుడి దగ్గరే ఉంది. నేను ప్రమాదంలో పడకముందే వచ్చి నన్ను కాపాడేవాడు. అటువంటిది ఇప్పుడు అతని జాడ లేదు. ఒకవేళ నన్ను కిడ్నాప్ చేసిన విషయం అతనికి తెలీదా? నా కోసం వెతుకుతున్నాడా? లేదంటే నన్ను వదిలేశాడా? 2 రోజుల నుండి నన్ను ఫాలో చేయడం మానేశాడు. అంటే ఇక తను నాకు కనిపించడా? అలా అనుకోగానే నా కళ్ళల్లో నీళ్లు నా ప్రమేయం లేకుండా వచ్చేస్తున్నాయి. అతనెవరో తెలీదు. మొహం చూడలేదు. కానీ అతన్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను నేను. మరి అతను నా గురించి ఏమనుకుంటున్నాడు? ఇక్కడి నుండి వెళ్ళి అతన్ని వెతుకుదాం అనుకున్నాను. కానీ వీళ్ళు ఇక్కడ ఉండేలా చేశారు. వైషు, నువ్విలా ఉండకు. వాళ్ళకి చెప్పి వెళ్ళిపోదాం. నువ్విలా ఇబ్బందిగా ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. నా వల్లే నువ్వు కష్టంగా ఇక్కడ ఉంటున్నావు అని వచ్చింది పల్లవి. అది ఏ విషయంలో అయినా నేను ఇబ్బంది పడినా, బాధపడినా అది తట్టుకోలేదు. మా అమ్మ ఉంటే ఇలానే ఉంటుందేమో అనిపిస్తుంది. పల్లవిని చూస్తున్నప్పుడు. అది నన్ను అమ్మలానే చూస్తుంది. షో పల్లవి, నేనేమి ఇబ్బంది పడడం లేదు. ఎలానో మన చదువు అయిపోయిన తర్వాత ఒక మంచి ప్లేస్‌కి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. తర్వాత జాబ్‌లో జాయిన్ అవుదాం అనుకున్నాంగా. అదేదో ఈ 1 వీక్ ఇక్కడే ఉండి ఎంజాయ్ చేసి హైదరాబాద్ వెళ్ళిపోదాం. సరేనా? ఇప్పుడు చెప్పు, ఎంజాయ్ చేద్దామా? అని అడిగా. అది నవ్వి, నువ్వు డల్‌గా ఉంటే నాకు నచ్చదు వైషు. నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి అంది. ఈ ఒక్క వారం కష్టంగా గడిపేస్తే చాలు. తర్వాత అతన్ని కనిపెట్టి, అతనికి నా ప్రేమ విషయం చెప్పి, అతనితో కలిసి పల్లవికి మంచి అబ్బాయిని చూసి, పెళ్లి చేసి, అతనితో హ్యాపీగా లైఫ్ మొత్తం గడిపేయాలి అనుకున్నా. వాళ్ళిద్దరి మాటలు విని పల్లవి తన చెల్లెల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుందో ఇన్ని సంవత్సరాలు అని అర్థమయ్యింది అనీష్‌కి. పల్లవి వైపే ఆరాధనగా చూస్తున్న అనీష్ భుజంపై చేయి వేశాడు విరాజ్. ఏంట్రా చూస్తున్నావ్? వర్దుతో మాట్లాడతాను అని వచ్చావు. మాట్లాడవా అని అడిగాడు. లేదురా, తర్వాత మాట్లాడతాను అని ఇద్దరు వైషు రూమ్ దగ్గర నుండి బయటకు వచ్చారు. మరి వాడెక్కడున్నాడో తెలిసింది కదా, వాణ్ణి కలిశావా? లేదురా, నేను వెళ్ళేసరికి విరాట్ అక్కడ లేడు. ఒకవేళ ఉన్నా వాడు నాతో పాటు రావడానికి ఒప్పుకోడు. ఒప్పుకునేవాడు కాదేమో అనిపిస్తుంది. అందుకే ఒక లెటర్ రాసి వాడి రూమ్మేట్‌కి ఇచ్చి వచ్చాను. నాకు తెలిసి ఆ లెటర్ చదివి ఉంటాడు. పొరపాటున నోరు జారినందుకు వాడు ఇంతలా బాధపడతాడు అనుకోలేదురా అని బాధపడతాడు విరాజ్. వాడు మిమ్మల్ని వదిలి ఉండలేడురా. ఏదో రోజు వాడే వస్తాడు అని నాకు తెలుసు. నాకు తెలిసి వాడు ఇప్పటికి ఇక్కడే వచ్చేసి ఉంటాడు. ఎందుకంటే వాడి ప్రాణం ఇక్కడ ఉంది కదా! తనని కాపాడుకోవడానికైనా వస్తాడు అనుకున్నాడు మనసులో. అనీష్ అనుకున్నట్టు వైష్యుని తీసుకొచ్చిన నైట్ అక్కడికి వచ్చేశాడు విరాట్. చిన్నప్పుడు ఆ ఊరు వదిలి వెళ్ళిపోవడం వల్ల ఇప్పుడున్న విరాట్ ఎవరో తెలియదు. పల్లెటూరులో డాక్యుమెంటరీ తీయడానికి వచ్చినట్టు వచ్చి రాజశేఖర్ ఇంటికి దగ్గరలో ఉన్న ఇల్లు తీసుకున్నాడు. ముఖ్యంగా వైషుకి ఏ రూమ్ ఇస్తారో తెలుసు. కాబట్టి వైషు రూమ్ బాల్కనీ కనిపించే ఇంటిని ఎంచుకొని అందులో కొద్ది రోజులు రెంట్‌కి దిగాడు. రూమ్ కిటికీ దగ్గర నిలబడి స్మోక్ చేస్తూ వైషు బాల్కనీలోకి చూస్తూ ఉన్నాడు విరాట్. మేము ఇక్కడికి వచ్చి 2 రోజులు గడిచిపోయాయి. ఈ 2 రోజులు నేను ఎవరితో మాట్లాడలేదు. రూమ్ నుండి బయటికే రాలేదు. తినడానికి వెళ్తే వెళ్ళడం, లేదంటే పని వాళ్ళని రూమ్‌కి తీసుకురమ్మని చెప్పి రూమ్‌లో తినేసేవాళ్ళం నేను, పల్లవి. విరాజ్ వాళ్ళు మాట్లాడాలని మా రూమ్‌కి వచ్చినా నేను పడుకోవడం చేసేదాన్ని. పల్లవితో మాట్లాడి వెళ్ళిపోయేవారు. వాళ్ళతో మాట్లాడవచ్చు కదా వైషు! నీకోసం ఆశగా వచ్చి మళ్ళీ నిరాశగా వెళ్ళిపోతున్నారు అంది నాతో అది. అది అడిగిన దానికి నేను ఆన్సర్ చేయకుండా సైలెంట్‌గా విండో నుండి బయటకు చూస్తున్నా. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు నాపై ఇంకా ప్రేమను పెంచుకుంటారు. నేను వీళ్ళని నా ఫ్యామిలీ అనుకుంటే వీళ్ళ దగ్గరే ఉండిపోవాలి. అప్పుడు నా మాస్క్ వీరుడిని చేరుకోలేను. నాకు అతను కావాలి. అతనితో నేను జీవితాంతం సంతోషంగా బ్రతకాలి. నాకు ఆస్తి వద్దు, అనుబంధాలు వద్దు. నేను స్వార్థంగా ఏం ఆలోచించడం లేదు అని నాకు క్లారిటీగా ఉంది. వీళ్ళకి నేను కనిపించకపోయి ఉంటే మంచి జాబ్ తెచ్చుకొని జాబ్ చేస్తూ నా వెనక తిరుగుతున్న నా మాస్క్ వీరుడికి ఓకే చెప్పి ఇద్దరం హ్యాపీగా ఉండేవాళ్ళం. ఇక్కడికి తీసుకువచ్చి కట్టిపడేశారు. అక్కడ నా మాస్క్ వీరుడు నా కోసం ఎంతలా వెతుకుతున్నాడో అనుకుంటూ పల్లవి వైపు చూశాను. రూమ్‌లో తిరుగుతూ ఏవేవో గెలుకుతూ చూస్తుంది. అర్థమైంది నాకు దానికి బోర్ కొడుతుందని. ఛ! నా ఆలోచనలు నావే. కానీ దీని గురించి మర్చిపోయా. నేను బయటకు వెళ్ళడం లేదని ఇది నాతో పాటు రూమ్‌లో ఉండిపోతుంది.
రేపు దీన్ని తీసుకొని బయటికి వెళ్ళాలి. చూస్తుంటే పల్లెటూరులా ఉంది. ఒకసారి ఊరంతా తిరగాలి అనుకుని మళ్ళీ విండో వైపు తిరిగి నిండుగా మెరిసిపోతున్న చంద్రుడిని చూస్తున్నాను. వైషు రూమ్ కనిపించేలా రాజశేఖర్ ఇంటికి దగ్గరలో ఉన్న ఇల్లు తీసుకున్నాడు విరాట్. మార్నింగ్ నుండి ఆ విండో దగ్గర ఉన్నాడు. కారణం వైషు తన రూమ్ దాటి బయటకు వెళ్ళకపోవడం. ఎక్కువగా రూమ్లోనే కనిపిస్తుంది. రోజులో 10 సార్లు విండో వద్ద నిలబడి దీర్ఘాలోచనలలో ఉంటుంది. ఏమైంది? విరాజ్ తనకి నిజం చెప్పలేదా? చెప్తే ఫ్యామిలీతో హ్యాపీగా ఉండకుండా ఇలా ఉందేంటి? ఏదో పోగొట్టుకున్న దానిలా 2 డేస్ నుండి రూమ్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. అసలు రూమ్ దాటి బయటకు వెళ్తుందా లేదా అని స్మోక్ చేస్తూ విండో వద్ద నిలబడి ఉన్న వైషుని చూస్తున్నాడు. ఆమె ఫేస్ కనపడదు క్లియర్గా, కానీ ఆమె స్ట్రక్చర్ని బట్టి తెలుస్తుంది అతనికి. అలా మిడ్ నైట్ 2 వరకు మెలకువగా ఉంది. తను వైషు రూమ్లో లైట్స్ ఆఫ్ అయిన అరగంటకి రాజశేఖర్ ఇంటి వెనకకు వెళ్ళాడు. 10 అడుగుల కంటే ఎత్తుగా ఉన్న గోడను దాటడానికి చుట్టూ చూశాడు. పొడవుగా కనిపించిన కర్ర తీసుకొని 6 అడుగులు వెనక్కి వెళ్ళి రన్ చేస్తూ కర్ర సహాయంతో గోడకు అవతల వైపుకు దూకేశాడు. పైకి లేచి ఒంటికి అంటుకున్న దుమ్ము దులిపి వైషు రూమ్ బాల్కనీలోకి వెళ్ళడానికి పైప్ కనిపిస్తే దాని సహాయంతో వైషు రూమ్ బాల్కనీలోకి వెళ్ళాడు. బాల్కనీ డోర్ లాక్ వేసుకోలేదు వాళ్ళు. ఏంటిది ఇంత నిర్లక్ష్యంగా ఉంది అనుకొని ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాడు. పల్లవిపై కాళ్ళు చేతులు వేసి ఆమె గుండెల్లో తల పెట్టుకొని నిద్రపోతుంది వైషు. పల్లవి కూడా వైషుని చుట్టూ చేతులు వేసి తల్లిలా హత్తుకొని నిద్రపోతుంది. పల్లవి ప్లేస్లో తన్ని ఊహించుకొని చిరునవ్వు నవ్వాడు విరాట్. మళ్ళీ అంతలోనే మైండ్ హెచ్చరించడంతో తల విదిల్చి బెడ్ లైట్ వెలుతురులో మెలిసిపోతున్న వైషుని చూస్తూ ఉండిపోయాడు. అలా తెల్లవారుజామున 4 గంటల వరకు వైషుని తనివి తీరా చూసుకొని ఎలా వచ్చాడో అలానే వెళ్ళిపోయాడు తను ఉండే ఇంటికి. ఏవో సౌండ్స్ వినపడుతుంటే మెల్లిగా కళ్ళు తెరిచి చూశాను. ఎదురుగా పల్లవి మొహం కనిపించింది. నాకు దీన్ని అతుక్కొని పడుకోవడం అలవాటు. కాళ్ళు చేతులు వేసి పడుకుంటేనే కానీ నిద్ర పట్టదు నాకు. పల్లవి ప్లేస్లో నా మాస్క్ వీరుని ఊహించుకోగానే నా మది పులకరించిపోయింది. ఇలా అతని గుండెల్లో ఒదిగిపోయి నిద్రపోయే రోజు ఎప్పుడొస్తుందో అని అనుకొని లేచి బాల్కనీలోకి వెళ్ళాను. గ్రిల్స్పై 2 చేతులు పెట్టి కిందకి వంగి చూశా. ఓల్డ్ మహాలక్ష్మి, అదేనండి జ్ఞానేశ్వరి, గట్టిగా కేకలు వేస్తుంది పని వాళ్ళ మీద. వాళ్ళు ఆవిడికి భయపడుతూ గ్రీన్ గ్రాస్ కట్టలు కట్టి ఉన్న వాటిని ట్రాక్టర్ వెనక తొట్టిలో సర్దుతున్నారు. పరిశీలనగా చూస్తే తెలిసింది అవి వరి మొక్కలు నాట్లు వేయడానికి తీసుకువెళ్తున్నారేమో అనుకున్నా. వైషు దగ్గర నుండి వచ్చిన విరాట్ బెడ్డుపై బోర్లా పడుకొని నిద్రకు ఉపక్రమించాడు. తెల్లారి జ్ఞానేశ్వరి వాయిస్కి లేచి ఒళ్ళు విరుచుకుంటూ విండో దగ్గరికి వెళ్ళాడు. హాఫ్ శారీలో వయ్యారంగా గ్రిల్స్ పట్టుకొని కిందకు చూస్తున్న వైషును చూడగానే విరాట్ గుండె స్కిడ్ అయ్యింది. గుండెపై చిన్నగా రుద్దుకుంటూ వెల్లికిలా బెడ్పై పడిపోయాడు. ఎవరో నన్ను చూస్తున్నట్టు అనిపించింది. వెనక్కి తిరిగి చూశాను. అనుమానంగా ఎవరూ కనిపించకపోవడంతో తిరిగి రూమ్లోకి వెళ్ళేసరికి రూమ్ డోర్ కొడుతున్నారు. వెళ్ళి ఓపెన్ చేశా. ఎదురుగా భానుమతి ఆంటీ ఉన్నారు. ఆ వెనకే ఓల్డ్ మహాలక్ష్మి నిలబడి ఉంది. ఈరోజు వరి నాట్లు వేస్తున్నారు. నీ చేతులతో మొదలు పెడితే మాకు అదొక తృప్తి. వస్తావా అని అడిగారు. పొలానికి కదా రమ్మంటున్నారు. ఎలానో నేను పల్లవిని తీసుకొని ఊరు చూడ్డానికి వెళ్ళాలి అనుకున్నాను. కానీ వీళ్ళు పంపిస్తారో లేదో అనుకుంటే వాళ్ళే వచ్చి అడుగుతుంటే ఎందుకు కాదంటాను, వస్తాను అని నార్మల్గా చెప్పాను. వాళ్ళు సంతోషపడిపోతూ రెడీ అయ్యిరా అమ్మా అనేసి వెళ్ళిపోయారు. నేను వెళ్ళి పల్లవిని లేపి విషయం చెప్పాను. అది హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఎందుకు అవ్వదు, పంజరంలో చిలకలా ఒకే రూమ్లో కూర్చొని ఉంటే సడన్గా బయట ప్రపంచాన్ని చూడడానికి అవకాశం వస్తే ఎవరికైనా హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకొని టవల్ తీసుకొని ఫ్రెష్ అయ్యి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళాను. అక్కడ ఉన్న హాఫ్ శారీలు చూడగానే నీరసం వచ్చేసింది. ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి ఈ హాఫ్ శారీలే కడుతున్నా. హాఫ్ శారీ కడదాం ఏదో ఫెస్టివల్ టైంలో, డైలీ వేర్ చేయాలి అంటే కష్టం కదా. పల్లవి నేను రెడీ అయ్యి బయటకు వెళ్ళాం. డైనింగ్ టేబుల్ ఆల్రెడీ ఫ్యామిలీ మొత్తం ఉన్నారు. రా అమ్మా కూర్చో అని భానుమతి ఆంటీ చైర్లో కూర్చోబెట్టింది. పల్లవి నా పక్కన కూర్చుంది. పల్లవిని చూసి ఓల్డ్ మహాలక్ష్మి మొహం చిట్లించడం నేను చూశాను. కానీ పట్టించుకోలేదు. ఎందుకంటే ఇంకొక 5 రోజుల్లో వీళ్ళెవరో నేనెవరో అనుకొని తినడం స్టార్ట్ చేశా. అందరూ తింటూ నన్ను చూస్తున్నట్టు అనిపించింది. అనిపించడం ఏంటి, అదే నిజం. నేను మాత్రం ఎవరిని చూడకుండా తినేసి వెళ్ళి సోఫాలో సెటిల్ అయ్యాను. పల్లవి తిని మెల్లిగా నా పక్కన సెటిల్ అయింది. వాళ్ళు తినడం అయిపోవడంతో ఎక్కడికో వెళ్ళాలి అన్నారు అని అడిగేశా. ఎంతసేపు కూర్చోవాలి, బయట ప్రపంచం చూసి 4 డేస్ అయ్యింది మరి. వెళ్దాం అని పని వాళ్ళని హడావిడి పెట్టిస్తుంది ఆవిడ. నేను బయటకు వెళ్ళాం. వచ్చిన రోజు చూడలేదు కానీ ఇల్లు పెద్దదే. పాతకాలం నాటి ఇల్లు బాగుంది చూడడానికి. ఆ ఇంటికి చుట్టూ చిన్న చిన్న పెంకుటిల్లు ఆనుకొని ఉన్నాయి. ఇంటి వెనక కూరగాయలు పండిస్తారు అనుకుంటా. మార్నింగ్ పని ఆవిడ ఇంటి వెనక నుంచి కూరగాయలు తేవడం చూశాను. మా ముందు కారు వచ్చి ఆగింది. అందులో ఆల్రెడీ అన్నయ్య,
విరాజ్ ఉన్నారు. కారులోనా? నడిచి కాదా అని అడిగాను. వర్దు, ఇప్పుడు నువ్వు బయటకు వెళ్ళడం సేఫ్ కాదు. కానీ నానమ్మ వల్ల తీసుకువెళ్తున్నాం. నడిచి వెళ్తే ప్రమాదం నీకు అన్నాడు విరాజ్. ఆపండి మీ నస. ప్రమాదం అని పంజరంలో పెట్టేస్తున్నారు. జీవితాంతం ఇలాంటి పంజరంలో నేనుండలేను. నేను నడిచి వస్తాను. పోతే పోతాను. టెన్షన్ పడుతూ బతకడం నాకిష్టం లేదు అని అరిచేశా. ఎక్కడి వాళ్ళు అక్కడ ఆగిపోయి అందరూ నా వైపే చూస్తున్నారు. నేను అవేం పట్టించుకోకుండా ముందుకు నడుస్తున్నా. వర్దు, చెప్తే నీకు అర్థం కాదా అని చేతిని పట్టుకొని సీరియస్ అయ్యాడు. విరాజ్ అరుపుకి నేను జడిసి సైలెంట్ అయిపోయాను. విరాజ్, ఏం చేస్తున్నావు? ఆడపిల్ల మీద అరవడం ఎక్కడ నేర్చుకున్నావు అని సీరియస్గా అడుగుతూ వచ్చారు తాతయ్య. తాతయ్య, చెప్తుంటే మొండు పట్టుబడుతుంది. అందుకే వాయిస్ రైజ్ చేయాల్సి వచ్చింది అని నెమ్మదిగా చెప్పాడు. గురుడు దాటి చెట్టులా పెరిగినా తాత కంట్రోల్లో ఉన్నాడు అనుకున్నా. చిట్టి తల్లి, కారులో వెళ్ళండమ్మా, నడిచి వెళ్ళడానికి చాలా దూరం అన్నాడు తాత. తాత సౌమ్యంగా చెప్పడంతో సైలెంట్గా కారెక్కి కూర్చున్నా. నా పక్కన పల్లవి కూర్చుంటే నన్నే సీరియస్గా చూస్తూ కారెక్కాడు విరాజ్. వీడికి నేను భయపడేదేంటి అని నేను సీరియస్గా చూశాను. రేయ్, రోడ్డు చూడు అన్నయ్య మాటలకి కార్ స్టార్ట్ చేశాడు. ఏంటి అన్నయ్య, తాతయ్య అంటున్నాను అనుకుంటున్నారా? లోపలే అంటున్నాలేండి. పైకంటే నేనిక్కడే ఉండి వెళ్ళినట్టే. తాతయ్య దూరం అని చెప్పాడు. నిజమే, అరగంట పట్టింది పొలానికి చేరుకోవడానికి. అది కారులో వెళ్తే నిజంగా నడిచి వస్తే మా పని అయిపోదును. పొలం మధ్యలో 10 మంది ఆడవాళ్ళు నిలబడి ఉన్నారు నాట్లు వేయడానికి. రెడీగా ఓల్డ్ మహాలక్ష్మి నాకు వరి చిన్న నాట్లు ఇచ్చి నాటు వేయమంది. నేను పొలంలోకి దిగుతుంటే వద్దని గట్టుపై నుండి నాటమని చెప్పింది. పర్వాలేదు, దిగుతాను, నాకు నచ్చింది అని వరిలోకి పరికిని పైకి దోపి ఓని నడుముని దోపి నాట్లు వేయడం స్టార్ట్ చేశాను. ఇంకా చాలు, నువ్వు రా తల్లి. ఏయ్, మీరు మొదలు పెట్టండి అంది. నేను పైకి వచ్చాను. కాళ్ళు చేతుల నిండా బురద అంటుకుంది. పక్కనే పంపు సెట్టు ఉంది. అక్కడ కడుక్కుందాం రారా అని అన్నయ్య తీసుకెళ్ళాడు. నేను క్లీన్ చేసుకుంటుంటే పల్లవి హెల్ప్ చేస్తుంది నాకు. ఇబ్బందిగా విరాజ్ వాళ్ళ వైపు చూశాను. నా ఇబ్బంది గమనించినట్టున్నారు. అటు తిరిగారు ఇద్దరు. ఇది కదా నాకు కావాల్సింది. పల్లవిని సైలెంట్గా ఉండమని దాన్ని తీసుకొని దూరంగా వచ్చేసా. కొద్ది దూరంలో మామిడి తోట కనిపిస్తే అందులోకి వెళ్ళాం. ఏంటి ఇలా లాక్కొచ్చేసావు? పారిపోవాలని అనుకుంటున్నావా అని అడిగింది. పారిపోయే ఛాన్స్ మనకి ఇవ్వర్లే. ఇప్పుడు అక్కడ ఉంటే ఖచ్చితంగా మనల్ని ఇంటికి తీసుకువెళ్ళిపోతారు. వాళ్ళు మనల్ని వెతికి పట్టుకునేలోగా మనం ఈ ప్రకృతి అందాలు చూసేద్దాం. కానీ భయంగా ఉందే. అసలు నిన్ను చంపాలి అని చూస్తున్న వాళ్ళు ఈ ఊరికి దగ్గరలోనే ఉన్నారు. నీ కోసమే కాపు కాచి నువ్వు ఒంటరిగా ఉన్నావు. ఇక్కడికి వచ్చి ఏమైనా చేస్తే అంది భయంగా. ఏం జరగదు, నువ్వు భయపడకు అని చెట్టుకి గుత్తులు గుత్తులుగా కాసిన మామిడికాయలను చూస్తుంటే నోరు ఊరింది. ఏదోలో కష్టపడి పల్లవి నేను చెరొకటి కోసుకున్నాం. కోసుకున్న కాయలు తింటూ తోట చాలా పెద్దగా ఉంది కదా అని దాని మొహం చూసా. టెన్షన్గా చుట్టూ చూస్తుంది. దాని భయం అర్థమైంది నాకు. మా వాయిస్ మాకే రీసౌండ్లో వినిపించేంత నిశ్శబ్దంగా ఉంది ఆ తోటలో. వైషు, వెళ్ళిపోదాం, నీకోసం ఎవరైనా వచ్చేసారేమో అని భయంగా అంది. దాని మాట నోట్లో ఉండగానే ఒక 10 మంది వచ్చి మమ్మల్ని రౌండప్ చేశారు. ఏం నోరే నీది ఏం నోరే నీది అని ఒక లుక్ ఇచ్చి ఆ రౌడీలకి ఒక స్మైల్ పడేసి పల్లవి పరిగెత్తు అని అరిచి పరుగు లంకించుకున్నా. పరిగెడుతూ వెనక్కి తిరిగి చూశాను. పల్లవి బొమ్మలా నిలబడిపోయింది. ఈ 10 మంది నా కోసమే వచ్చారుగా, అందుకే దాన్ని వదిలేసి నా వెనక పరిగెడుతున్నారు. పోనీలే, దాన్నేం చేయడం లేదు, సంతోషం. నాలో ఓపిక ఉన్నంత వరకు పరిగెత్తడం, అయిపోగానే దొరికిపోవడం ఇదే అనుకొని పీటీ ఉషా మాదిరి కాకుండా వాళ్ళకి దొరకకుండా పరిగెడుతున్నా. వెళ్తూ వెనక్కి తిరిగి చూసా. కౌంట్ తగ్గింది. అదేంటి 10 మందికి 5గురు ఉన్నారు? కొంపతీసి వాళ్ళు పల్లవి దగ్గరికి వెళ్ళారా ఏంటి? ఈ తింగర్ బుచ్చి అక్కడి నుండి వెళ్ళిందో లేదంటే అలానే బొమ్మలా నిలబడిపోయిందో. మళ్ళీ వెనక్కి తిరిగి ఈసారి 3గురే ఉన్నారు. బాపురే, వింతగా ఉంది. డౌట్ వచ్చి ఈసారి ముందుకు తిరిగిన ఒక్క క్షణంలో వెనక్కి తిరిగి చూసా. ఎవరో లాస్ట్లో మిగిలిన రౌడీని చెట్టు వెనక్కి లాక్కుపోవడం క్షణాల్లో జరిగింది. అంతే, షాక్ అయిపోయా. నేను షాక్ అయ్యింది జరిగిన సిచ్యువేషన్కి కాదు, సెకండ్స్లో చూసిన నా మాస్క్ వీరుడు కోసం. ఎస్, అతనే నా వెనక పడుతున్న రౌడీలను మాయం అవడానికి కారణం. ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు, పెదవులపై చిరునవ్వు ఒకే టైంలో వచ్చేశాయి నాకు. వైషు పెద్దగా మాట్లాడడంతో వాళ్ళు పొలానికి వెళ్తున్నారని అర్థమయ్యింది విరాట్కి. ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి విరాజ్ కార్ ఫాలో చేశాడు. రెంట్కు తీసుకున్న బైక్పై వైషు నాట్లు వేయడం దూరం నుండి చూస్తున్నాడు. పంపు సెట్ల దగ్గర క్లీన్ చేసుకుంటూ విరాజ్ వాళ్ళ నుండి సైలెంట్గా దూరంగా వెళ్ళిపోవడం గమనించి వైషుని ఫాలో చేశాడు. వైషు కోసం కాపు కాస్తున్న ఈశ్వర్ వైషుని తీసుకుని పొలానికి వెళ్ళడం
రాజశేఖర్ ఇంట్లో ఉన్న తన మనిషి చెప్పడంతో రౌడీలను తీసుకొని వైషుని ఎత్తుకొని చేయాలని వచ్చాడు. వైషు వెనకే నీడలా ఉన్న విరాజ్ అనీష్ను చూసి వైషును ఎలా తీసుకెళ్లాలో అని ఆలోచిస్తుంటే వైషునే అతనికి అవకాశం ఇస్తూ మామిడి తోటలోకి వెళ్ళడం చూసి ఆమె వెనకే వెళ్ళాడు. రౌడీలను పంపించి వైషునే తెచ్చేయమని చెప్పి తనకి ఏ అడ్డు లేదని వెళ్ళి రిలాక్స్గా కారులో కూర్చున్నాడు. వైషు వెనకే వచ్చిన విరాట్కి ఆమె వెనక పడుతున్న రౌడీలను వాళ్ళకే తెలియకుండా ఒక్కొక్కడిని ఇద్దరి చొప్పున సౌండ్ బయటకు రాకుండా కొట్టి అవతల పడేశాడు విరాట్. కానీ లాస్ట్ వాడిని పట్టుకునేటప్పుడు వైషు చూసేసింది. వాడు నోరు మూసేసి చెట్టు వెనక్కి తీసుకెళ్లి నుదురు రుద్దుకున్నాడు. వైషు ఇప్పుడు తన్ని చూసిందంటే తనపై ఫీలింగ్స్ పెంచుకోవచ్చు అని, అలా జరగకూడదని అనుకున్నాడు. కానీ వైషు చూసింది. అడుగులు చప్పుడు బట్టి వైషు తన వైపే వస్తుందని తెలుస్తుంది. అతని చేతిలో గింజుకుంటున్న వాడి మెడను కోడి మెడ విరిచినట్టు విరిచేసి సైలెంట్గా కింద పడుకోబెట్టి వైషుకి ఎదురు పడకుండా ఉండడం ఎలా అని ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు ఉన్న చోట నుండి కదిలిన వైషుకి కనిపిస్తాడు. అక్కడే ఉన్న వైషుకి దొరికిపోతాడు. ఎలా బయటపడాలి అని ఫాస్ట్గా తన మెదడుకు పదును పెట్టాడు. కళ్ళల్లో నుండి నీళ్లు వస్తున్నా నవ్వుతూ వెళ్తున్నా అతను నాకు దగ్గరలో ఉన్నాడు అని నా మనసు చెప్తుంది. ఎక్కడున్నాడా అని చూసుకుంటూ వెళ్తున్నా నా అడుగులు ముందుకు పడే కొద్దీ నా గుండె వేగంగా కొట్టుకోసాగింది. స్టోరీ సగం హీరోయిన్ వెర్షన్‌లో ఉందండి. అందుకే కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది. ఒక 2 ఎపిసోడ్స్ నుంచి క్లియర్‌గా ఉంటుంది. అర్థం చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.